అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆస్పిరేషన్ లక్ష్యాల సాధనపై విద్య, వైద్య, సంక్షేమ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి దేశానికి రోల్ మోడల్గా ఉండాలని ఆయన సూచించారు. పారామీటర్స్పై అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు ఏం కావాలో అధికారులకు సంపూర్ణమైన అవగాహన ఉండాలని, అట్టి నివేదికలను తనకు అందజేయాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పుడు మీకు సంబంధించి ఎంతమంది అంగన్వాడీ పనిచేస్తున్నారు? అంగన్వాడీ ఎంతమంది పనిచేస్తున్నారు? టార్గెట్ ఇచ్చారు మీరు ఎంతమంది అంగన్వాడీ పనిచేస్తున్నారు? మన దగ్గర మీ దగ్గర మీ అడ్వైస్ తీసుకొని పోవడానికి మాత్రమే వచ్చింది. దాని ఫలాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, ఏ సంక్షేమ ఫలాలను కూడా ప్రతి చిట్ట చివరి వ్యక్తికి అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది నీతి ఆయోగ్, మీరు నీతి ఆయోగ్ అంటే స్వతంత్ర సంస్థ, దాని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఇలా అంతటా అభివృద్ధి ఒకే విధంగా సాగదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన అభివృద్ధి ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేసి మనం చూపెట్టాలి. అభివృద్ధి జరిగిన ప్రాంతాలను ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు సాగుతా ఉంటాయి. కాబట్టి దీనిలో భాగంగానే ఇలా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం వేస్తున్నాయి. 2018లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 112 జిల్లాలను సెలెక్ట్ చేసింది. అంటే ఆ జిల్లాలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పారామీటర్స్ విషయంలో వెనుకబడి ఉన్న జిల్లాలు, దాని ద్వారా కూడా ఇంకా అభివృద్ధి సాధ్యమవుతలేదు, ఇంకా దీన్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పి భావించిన తర్వాత 2023లో ఈ జిల్లా నుంచి మండలాలకు వచ్చినాం. వాళ్ళు బ్లాక్స్ అంటారు, మనం మండల్స్ అంటాం. దేశవ్యాప్తంగా 500 మండలాలను అనుకున్న స్థాయిలో ముందుకు సాగుతున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో నీతి ఆయోగ్ అధికారులు వచ్చి ఈ జిల్లాలో ఎక్కడ చోట వాళ్ళకి ఏ బ్లాక్స్ దొరకకుండా ఉండాలి, అంత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అంత అభివృద్ధి ఈ జిల్లాలో జరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి అడవి ప్రాంతం పేరుతోని అభివృద్ధిని వెనుకకు నెట్టే ప్రయత్నం ఎవరు చేయదు. అడవి ప్రాంతం అని పేరు చెప్పి ప్రజలు నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయదు. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయదు. అడవి ప్రాంతమైనా, ఎడారి ప్రాంతమైనా, ఏ ప్రాంతమైనా కూడా ప్రభుత్వాలు ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, అభివృద్ధి కోసం సహకరిస్తారు. ఇటువంటి విషయంలో అందరం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుగా ప్రయత్నం చేస్తే మనం పూర్తిసారి విజయవంతమవుతాం. బట్ ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఎవరు జిల్లా కలెక్టర్కి, వాళ్ళ అధికారులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.